11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో భారతదేశం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉందో ఇవాళ ఇండియా టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 కల్లా ఒక అజేయమైన శక్తికి ఎదగాలనేటువంటి సంకల్పం ఏమైతే ఉందో దానికి అనుగుణంగానే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేషనల్ హైవేస్ విషయంలో ఒక చరిత్ర, రైల్వే స్టేషన్లు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, అందులో ఒక అద్భుతం. ఇవాళ మారుతున్న పరిస్థితులలో టెక్నాలజీకి మూలబిందుగా మారినటువంటి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా కార్యక్రమం కావచ్చు, రక్షణ రంగంలో సెల్ఫ్ సఫిషియెంట్గా ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది కావచ్చు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మన దేశ పౌరులు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా ఆమె ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయి కావచ్చు. ఆపరేషన్ గంగపేరట కావచ్చు, ఆపరేషన్ దేవిపేరట కావచ్చు, అనేక రకాల యుద్ధాల సందర్భంలో విద్యార్థులను కాపాడిన తీరు కావచ్చు, ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని ఇచ్చిన సందర్భం కావచ్చు. ఇవాళ 370 ఆర్టికల్ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక గొప్ప రాష్ట్రంగా ఇలా అభివృద్ధి చెందిన తీరు కావచ్చు. ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో అదే ఎల్ఈడి స్క్రీన్ల మీద అవన్నీ కూడా ఆవిష్కరించే ఆస్కారం ఉంది. దాదాపు 11 గంటల నుంచి మొదలుపెట్టి 1 గంట 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ తదనంతరం భోజనాలు ఉండే కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కూడా మల్కాజ్గిరిలో గెలిచి 1 సంవత్సరం అవుతుంది. ద బిగ్గెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. దాదాపు 40 లక్షల ఓట్లున్న నియోజకవర్గం. ఇంత పెద్ద నియోజకవర్గం ఎక్కడ లేదు. 4 లక్షల మేయర్తో గెలిపించిన నియోజకవర్గం. ఇవాళ సంవత్సర కాలంగా ఒక హైడ్రా, ఒక మూసి ప్రక్షాళన పేరిట ఇండ్ల డిస్ట్రక్షన్ కావచ్చు, లగిచెర్లపేట రైతుల భూములు గుంజుకొని సంఖ్యలేసి జైలు పంపించినటువంటి పద్ధతి కావచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అసైన్మెంట్ భూములు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా దున్నుకుంటున్న రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం కావచ్చు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఏ కాలనీలు అయితే వెలిసినాయో ఇలా బాలాజీ నగరు, అరుంధతి నగరు, జవహర్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇలా ఎన్నడో ఎస్టాబ్లిష్ అయిన కాలనీలలో కట్టుకునే ఇళ్లను కూల్చివేత రూపంలో కావచ్చు. ఇట్లా అనేక విషయాల మీద నాలాంటి వారిని ఫైట్ చేసినాం. అంతేకాకుండా అనేక దీర్ఘకాలికంగా అపరిస్థితిగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా నా వంతు ప్రయత్నం చేసినా. కాబట్టి డెఫినెట్గా మా 1 ఇయర్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను నిత్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్న పనులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్న ఉద్యమాలు కూడా చూస్తున్నారు. కాబట్టి వాటిది కూడా కలిపి ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.